టెంపుల్ సంవత్సరంలో ఎక్కువ కాలం పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉంటుంది. కేవలం నీటి మట్టం తగ్గినప్పుడు మాత్రమే భక్తులకు దర్శనం లభిస్తుంది. నీటిలో ఉండినా కూడా శివలింగం దెబ్బతినకపోవడం ఆశ్చర్యకరం. సంగమ ప్రాంతంలో ఉండడం వల్ల ఇక్కడ పూజ చేస్తే పుణ్యం రెట్టింపు అవుతుందని నమ్మకం. చాలా మంది భక్తులు ఈ ఆలయం బయటపడే సమయాన్ని ముందుగానే గమనించి వస్తారు. పాతకాలంలో ఇది ఒక ముఖ్య తపోభూమిగా ఉపయోగించబడిందని చెబుతారు. ఇక్కడ నిశ్శబ్ద వాతావరణం ధ్యానం కోసం అనుకూలంగా ఉంటుంది. ఆలయం చుట్టూ నీరు తగ్గినప్పుడు పురాతన నిర్మాణ అవశేషాలు కనిపిస్తాయి. స్థానికుల విశ్వాసం ప్రకారం ఇక్కడ కోరిక కోరితే త్వరగా నెరవేరుతుందని అంటారు. నీటిలో మునిగిపోవడం వల్ల ఆలయం ఒక రహస్య క్షేత్రంగా మారింది. దర్శనం లభించే రోజులు చాలా అరుదుగా ఉంటాయి. ఆలయం బయటపడినప్పుడు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. ప్రకృతి అందాలతో కలిసి ఈ స్థలం ఫోటోగ్రఫీకి కూడా ప్రసిద్ధి చెందింది. చాలా మంది ఈ ఆలయం గురించి పూర్తి సమాచారం తెలియకుండానే శ్రీశైలం దర్శనం ముగించేస్తారు. ఇలా నీటిలో దాగి ఉన్న సంగమేశ్వర ఆలయం నిజంగా ఒక మిస్టరీ క్షేత్రంగా భావించబడుతుంది.